హలో డియర్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం తర్వాతి భాగం చదివేద్దామా? మాంగళ్యం 18వ భాగం. అక్కడితో ఆగకుండా రెండో జంపని కూడా గట్టిగా వాయించింది. మొదటిది నా పర్సనల్ మ్యాటర్లోకి దూరినందుకు, సరిపోకపోతే మళ్ళీ అను ఆ మాట, తోలు వెలిచి ఎండబెడతా, ఏమనుకున్నావు? ఇక రెండోది, ఆస్తి కోసం నా భర్తని చీట్ చేస్తున్నందుకు. ఆఖరి మాటకి తుల్లిపడి, వాట్ రబేష్, నేను అభిని చీట్ చేయడం ఏంటి? ఐ లవ్ హిమ్. తాళి కట్టించుకున్నాగా అని నా ప్రేమని ఇన్సల్ట్ చేస్తే అభికి చెప్తాను అంది వేలు చూపిస్తూ. ఏజీ ఆపు, ఎవరికి చెప్తున్నావు నీ కహానీలు? నాకు నీ గురించి తెలియదనుకుంటున్నావా? నీకు డబ్బంటే ఎంత పిచ్చో మా అత్త నాకు బాగా చెప్పింది. తనకి అంతా తెలిసినా కూడా నువ్వు ఇంకా నీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నావంటే ఎక్కడా దొరకకూడదు అనే కదా. కానీ దొరుకుతావు. మీ అన్నయ్య నీ గురించి చాలా కరెక్ట్గా చెప్తారంట కదా, ఆయనతోనే చెప్పిద్దాం. మా అన్నయ్య చెబితే అవి నమ్మేస్తాడా? మా అన్నయ్యకి మా ప్రేమ విషయం ఇష్టం లేదు కాబట్టి తను అలాగే మాట్లాడతాడు. మా అన్నయ్య పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు, వేస్ట్ అంది శ్రావణి. అచ్చా సరే ఉండు అని ఫోన్ తీసింది తేజు. మాలిని దగ్గర నుంచి తీసుకున్న సరైన నెంబర్ చూపించి వెంటనే డయల్ చేసింది. శ్రావణి భయపడి ఫోన్ లాక్కుని కాల్ కట్ చేయకుండా ఆపాలనుకుంది. తేజు లాక్కోగానే ఇవ్వదు కాబట్టి గట్టిగానే ప్రయత్నించాలి. కానీ తను ఉంది అభి ఆఫీస్లో. అంతకు ముందెప్పుడు శ్రావణి తన వియర్డ్ బిహేవియర్ని అభి ముందు చూపించలేదు. చాలా నెమ్మదిగా ఉంటుంది తన బిహేవియర్ అభి ముందు. తను తేజు ఇద్దరు ఇక్కడే ఉన్నారని తెలిసిన తర్వాత ఏం జరిగిందో అని అభి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే, సరణ్కి కాల్ చేస్తే ఎందుకు అక్కడికి వెళ్ళావని అడుగుతాడు. అంతేగా, దానికి ఎందుకు తను అంతలా రియాక్ట్ అవ్వడం అని అతనికి డౌట్ వస్తుందేమో అని ఆగిపోయింది. అటువైపు సరణ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు. హలో సరణ్ గారు, నేను తేజు, అభినవ్ వైఫ్ని అంది. అటువైపు కాసేపు నిశ్శబ్దం. బహుశా తేజు కాల్ చేయడం ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. హలో అంది తేజు మళ్ళీ. హలో చెప్పండి, నాకు కాల్ చేశారేంటి అన్నాడు. ఇక మీ చెల్లి ఇక అభి దగ్గరికి రాకుండా చూసుకుంటారని మీరు మా అత్తకి చెప్పారంట కదా, అలా ఇచ్చిన మాట తప్పితే ఎలా సరే? మీ చెల్లి ఇప్పుడు నా భర్త ఆఫీస్లో తన కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకు అని అడిగితే ఇక్కడ జాబ్ కోసం వచ్చిందట. నాతో విడాకులు ఇప్పించి మా వారిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందట. దీనికి మీరేమంటారని అడగడానికి ఫోన్ చేశాను అంది తేజు. అంతా విన్నాక సరణ్కి పిచ్చ కోపం వచ్చింది. సారీ తేజు గారు, నేను ఇంట్లో లేను, అందుకే వచ్చినట్టుంది. ఒకసారి శ్రావణికి ఫోన్ ఇస్తారా అన్నాడు. స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో మాట్లాడండి, స్పీకర్లోనే పెట్టాను అంది తేజు. శ్రావణి, నీకెన్నిసార్లు చెప్పాను అభిని కలవడానికి వీల్లేదని? అయినా కూడా నా మాట అంటే లెక్క లేకుండా కలుస్తూనే ఉన్నావా? జాబ్ ఏంటి, పెళ్ళేంటి, అసలు అక్కడ నీకేం పని? అర్జెంటుగా ఇంటికి రా, లేకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అన్నాడు కటువుగా. ఇక అతని మాటల్ని పొడిగించకుండా ఒకే మాట, వెళ్ళిపోతాను అంది శ్రావణి. నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే ఈసారి మాటలతో చెప్పను అని తేజుకి మరోసారి సారీ చెప్పి తనంతా నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. తేజు కళ్ళెగరేస్తూ, మాటలతో చెప్పి వదిలేస్తా అనుకున్నావా? అభి లైఫ్ నా లైఫ్తో ముడిపడి ఉంది, అంత ఈజీగా ఎందుకు తీసుకుంటాను? సో ఇక నుంచి నా మాటలు కాస్త గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడైనా అభిని కలవాలంటే ముందు నేను గుర్తు రావాలి. ఇప్పటికి ఇక్కడి నుంచి అని ఎగ్జిట్ డోర్ చూపించింది. కళ్ళతోనే నిప్పులు కొరిపిస్తూ అక్కడి నుంచి కదిలింది శ్రావణి. బయటికి నడుస్తూ ఫోన్లో ఫేస్ చూసుకుంది. అసలే తెల్లటి శరీరం, చెంపల మీద తేజు చేతి వేళ్ళు ఎర్రగా తేలిపోయాయి. పిడికిలు బిగించి, ఇప్పటిదాకా నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇక నుంచి మాత్రం వదిలిపెట్టను అనుకుంది. తేజు అనుకున్నట్టుగా శ్రావణికి షేర్స్తో ఏం సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. ఇంకా అక్కడ ఉండి అభితో మాట్లాడాల్సిన అవసరం లేదని ఇంటికి వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయాక తన క్యాబిన్కి వచ్చిన అభి టేబుల్ మీద ఉన్న లంచ్ బ్యాగ్ చూసి ఫ్యూన్ని పిలిచాడు. క్రిందటిసారి మాలిన్య వేతంతో వచ్చిన మేడం లంచ్ తీసుకొచ్చారు సార్ అని చెప్పాడు. అభికి వచ్చింది తేజు అని అర్థమయ్యి ఆఫీస్కి ఎందుకు వచ్చింది అనుకుంటుండగానే, శ్రావణి మేడం కూడా వచ్చి వెళ్ళారు సార్, చాలాసేపు వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసి వెళ్ళిపోయారు. లంచ్ తీసుకొచ్చిన మేడం కూడా కాసేపు అక్కడే వెయిట్ చేసి ఇందాకే వెళ్ళారు అన్నాడు అతను. మై గాడ్, ఇద్దరు ఒకేసారి వచ్చారా? తేజు శ్రావణిని మళ్ళీ ఏమైనా ఆనిందేమో అనుకుంటూ శ్రావణికి కాల్ చేశాడు ఫాస్ట్గా.
2, 3 సార్లు చేసినా ఎత్తలేదు. తర్వాత ఎప్పటికో లిఫ్ట్ చేయగానే, శ్రావణి ఆఫీస్‌కొచ్చావట, ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగాడు కంగారుగా. అది అప్పుడే తేజు కూడా వచ్చింది, అందుకే వచ్చేసాను అంది పళ్ళు పటపటా కొరుకుతూ. వస్తే దాన్ని పంపేయాలి కానీ నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? ఏం చేయను అభి, తనిప్పుడు నీ వైఫ్ కదా, అది తన ఆఫీస్ అంట, ఇంకోసారి రావద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది అంది చిన్నగా వెక్కుతూ. శ్రావణి ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది ప్లీజ్ చెప్పు, ఇంకేమైనా అనిందా అది? చెప్పు. అభి 2 నిమిషాలు బ్రతిమాలితే నోరు తెరిచి చిట్టా విప్పింది. నీకోసం నేను అక్కడికి రాకూడదట, నిన్ను తన దగ్గర నుంచి నేను లాగేసుకున్నానట, నీకు విడాకులు ఇవ్వడం జరగని పని అని, అసలు నిన్ను నన్ను కలవనివ్వను అని తెగేసి చెప్పింది. తను పదే పదే ఇక్కడికి రావడానికి నువ్వెవరు నువ్వెవరు అంటుంటే ఏం చెప్పాలో తెలియలేదభి. రోజంతా ఇంట్లో ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చెక్కుతుంది. అందుకే జాబ్ చేద్దామనుకుంటున్నాను, కానీ ఇంటర్వ్యూలో లాస్ట్ జాబ్ ఎందుకు మానేశావు అని అడుగుతారు. నా మనసు బాగోక వర్క్ చేయలేక మానేశానని చెప్తే ఎవరైనా జాబ్ ఇస్తారా? అందుకే నిన్ను అడుగుదామనుకున్నాను. తేజు ఎందుకు వచ్చావని అడిగితే జాబ్ కోసమనే చెప్పాను. దానికి కూడా ఇక్కడ నీకు జాబ్ ఇచ్చేది ఎవరు? అభి ఇస్తాను అన్నా మా అత్త ఊరుకోదు. అభి ఆఫీస్ ఒక్కడిదే కాదు, మా అత్తది కూడా. తను నిన్నిక్కడ అడుగు కూడా పెట్టనివ్వదు, వెళ్ళిపో అని అరిచేసింది. అక్కడ కూడా నాకు జాబ్ రాదని అర్థమైపోయింది అభి. నువ్వు ఎంత ట్రై చేసినా మీ మమ్మీ తేజు నన్ను రానివ్వరు, అందుకే వచ్చేసాను అంది. ఇప్పటికి ఇది చాలు, మిగతావి మరోసారి వాడుకోవచ్చు. కొట్టినట్టు కూడా చెప్పలేదు. అప్పటికి చెప్పలేదని సింపతి కూడా వర్కౌట్ అవుతుందని ఆగిపోయింది శ్రావణి. తేజు మీద కోపం అంతకంతకు పెరిగిపోతుంటే ముందు శ్రావణికి నచ్చ చెప్పాలని కోపాన్ని అతి కష్టం మీద అణుచుకుని, శ్రావణి నేను నీకో విషయం చెప్పలేదు, ఈ కంపెనీలో మా మమ్మీకి షేర్స్ లేవు. సో ఈ కంపెనీలో తీసుకుని ఏ డెసిషన్ అయినా నాది మాత్రమే, మా మమ్మీ కూడా అడగలేదు ఇప్పుడు అన్నాడు. ఏంటి లేకపోవడం ఏంటి అంది నమ్మలేనట్టుగా. మాటి మాటికి షేర్స్ తేజుకి రాస్తాను అంటుంటే నేనే మమ్మీవి కూడా నా పేరు మీదకి మార్పించేశాను అన్నాడు. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది శ్రావణికి. అయితే నేను ఇక్కడ నీతో పాటు ఆఫీస్లో జాబ్ చేయొచ్చా అని అడిగింది. ఎలాగైనా హాబీ ఆఫీస్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది శ్రావణి ఇప్పుడు, కేవలం తేజుకి గట్టి సమాధానం ఇవ్వాలని. జస్ట్ ఎంప్లాయీగా కాదు, అంతకన్నా పెద్ద పొజిషన్ ఇస్తాను నీకు, అప్పుడు నిన్నెవరు ఆపుతారో చూద్దాం అన్నాడు అభి. అతని మాటలకి మరింత ఆనంద ఆశ్చర్యానికి గురైంది శ్రావణి. అతని మాటల్లో తేడా, వాయిస్ బేస్ గమనించి ఖచ్చితంగా ఏదో చేయబోతున్నాడని తేజుకి ఎగెనెస్ట్గా అనిపించింది. అంటే ఏం చేస్తావు అభి, ఎంప్లాయీగా కాదంటే అంది అర్థం కాక. ముందు నిన్ను కలవాలి, మళ్ళీ ఒకసారి రాగలవా ఆఫీస్కి, అంతా క్లియర్గా చెప్తాను అన్నాడు. ఇంటికి రాగానే 1/2 గంట ఒక రేంజ్లో క్లాస్ తీసుకున్నాడు శ్రవణ్. మళ్ళీ ఇప్పుడే బయటికి వెళ్ళడం అంటే కుదిరిన పని కాదు తనకి. లేదభి ఇప్పుడు రాలేను, మీ ఆఫీస్కి వచ్చానని అన్నయ్యకి తెలిసి నన్ను బాగా తిట్టాడు, ఇవాళ పంపడు అంది. అసలు మన విషయంలో మీ అన్నయ్య రుబాబేంటి, నువ్వు మేజర్వి, నీ లైఫ్ మ్యాటర్ని నువ్వు డిసైడ్ చేసుకునే హక్కు ఉంది. ఇదంతా కాదు కానీ నేను మీ అన్నయ్యని కలిసి ఇంకోసారి నీ మీద ఆంక్షలు పెడితే అంటున్న అభి మాటల్ని శ్రావణి మధ్యలోనే ఆపేసింది. వద్దొద్దు, ఎంతైనా తన నాకు అన్నయ్య కదా, కొంచెం స్ట్రిక్ట్ అంతే, నువ్వేమీ తనతో మాట్లాడుకో, నేను మేనేజ్ చేస్తాలే, ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, ఈసారి కుదిరినప్పుడు ముందు ఫోన్ చేసి అప్పుడు వస్తాను, కలుద్దాం అంది. శ్రావణి అప్పుడు అలాగే అంటుందని సరే అని కాల్ కట్ చేశాడు అభి. నా ఆఫీస్కి వచ్చి నేను ప్రేమించిన అమ్మాయిని బయటికి పొమ్మంటుందా, జాబ్ ఇవ్వను అంటుందా? అదెవరు అసలు నన్ను పొమ్మడానికి? జాబ్ కాదు, నీకు నాతో పాటు పార్ట్నర్షిప్ ఇస్తాను, నువ్వు నాకెంత ఇంపార్టెంటో తెలియజేస్తాను, అప్పుడేం చేస్తుంది అనుకున్నాడు అభి. అదండి మాంగళ్యం తర్వాతి భాగం. 19వ భాగం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.